హలో అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈ రోజైతే మేము మా కోడలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము, వల్బాపూర్కి. చూడండి, అచ్చమైన పల్లెటూరు వాతావరణం ఎలా ఉంది. పొలాల మధ్యలోకి వెళ్ళి వెళ్తున్నాం మేమైతే. చాలా మంచిగా అనిపిస్తుంది. మేమైతే వెళ్తున్నాం. వెళ్ళేసరికి అయితే వీళ్ళు ఎంత బిజీగా ఉన్నారంటే, మా అత్తమ్మనేమో వడలకు రెడీ చేస్తుంది, పుదీనా కొత్తిమీర కట్ చేస్తుంది, వడపిండి రెడీ చేసుకుంది రుబ్బి పెట్టుకొని. అంటే బొబ్బరి పప్పుతో చేస్తారండి, చాలా బాగుంటాయి. చాలా సందడిగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, బిజీగా పని చేస్తున్నారు. పండగ వాతావరణం కనబడుతుంది. ఇక్కడ మా వదినమ్మ అయితే మటను, చికెన్, నాటుకోడి అన్నీ రెడీ చేస్తుంది. పిల్లల కోసం అన్నీ ప్రిపేర్ చేస్తుంది. ఎన్ని రకాల వంటలు చేస్తున్నారంటే చాలా రకాలు చేస్తున్నారు. అందుకని మా అన్నయ్య కూడా వచ్చిండు హెల్ప్ చేయడానికి, తను కూడా చేస్తున్నాడు. అన్నయ్య అయితే ఏది వండినా చాలా టేస్టీగా చేస్తాడు. ఈ అన్నయ్య వంట మాత్రం ఊరంతా ఫేమస్, చాలా బాగుంటాయని అందరు చెప్తూ ఉంటారు. మేము ఎందుకు వచ్చినాం ఇక్కడికి అంటే, ఈ అన్నయ్య బర్త్డేనే ఈరోజు 60 సంవత్సరాల బర్త్డే చేసుకుంటాను కాబట్టి దానికోసం సెలబ్రేషన్ కోసం మేము వచ్చినాము. వంటలు అయితే స్టార్ట్ అయినాయి చూడండి. స్పెషల్ చేసిన తర్వాత అన్నీ చూపిస్తానండి. చేస్తున్నారు ఇప్పుడైతే. కుక్కర్లో నాటుకోడి అయితే అయిపోవచ్చింది, రెడీ అయిపోయింది నాటుకోడి కూర అయితే. మన తెలంగాణ దావత్ అంటేనే అన్ని రకాలు ఉండాలి కదా, ఇదే కదా మన స్పెషలు. అందుకని అన్ని ఐటమ్స్ ఇక్కడ రెడీ అవుతున్నాయి చూడండి, ఒకటి తర్వాత ఒకటి. ఇప్పుడైతే చికెన్ కర్రీ వండుతున్నారు. దీని తర్వాత నెక్స్ట్ వడాలు వేస్తుంది మా వదినమ్మ అయితే. అవి ముద్దగారెలని కూడా అంటాం మేము. ఇందులో నేను కూడా కొంచెం హెల్ప్ చేసిన, వడాలు వేసిన నేను కూడా. అందరం కలిసి సరదాగా వంటలు అయితే చేస్తున్నాము. మా కోడలు కూడా వచ్చి హెల్ప్ చేస్తుంది. ఒక పక్క గారెలు, ఒక పక్క చికెన్ పకోడీ, ఇలా ఐటమ్స్ అన్నీ రెడీ అవుతున్నాయి. ఇప్పుడైతే మా అన్నయ్య చికెన్ పకోడీ ప్రిపేర్ చేసిండు, చికెన్ పకోడీ వేస్తున్నాడు. చాలా టేస్టీగా చేస్తాడు చికెన్ పకోడీ ఎప్పుడైనా. లెగ్ పీసులు కూడా రెడీ అయిపోయినాయి. అయితే పైకి వెళ్ళినాం, డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ కనిపిస్తున్న బొమ్మలు అయితే నాకు చాలా నచ్చినాయి. గిఫ్ట్ తీసుకొచ్చిండ్రు వాళ్ళు, చుట్టాల వాళ్ళు. చాలా బాగున్నాయి కదా. వీళ్ళైతే ఎవరన్నా కావాలన్నా చేసిస్తారు, రెంట్కి కూడా ఇస్తారు. వీళ్ళు బాగా చేస్తారు బొమ్మలు అయితే. బొమ్మలు అయితే చాలా రకాల బొమ్మలు ఉన్నాయండి వాళ్ళ దగ్గర. అవన్నీ వీడియోస్ కూడా పెడతాం మీకు కావాలంటే. ఏ ఫంక్షన్కైనా అన్ని ఫంక్షన్లకు సూట్ అయ్యే బొమ్మలు ఇప్పుడు పెడుతున్నారు కదండి ఫంక్షన్లలో, అవన్నీ వాళ్ళు రెడీ చేస్తారు. చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర అయితే. ఇప్పుడైతే కేక్ కటింగ్ అయిపోతుంది. ఇంటి దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చిండ్రు. బర్త్డే సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరిగింది. మేమందరం అయితే చాలా ఎంజాయ్ చేసినాము. ప్రతి సంవత్సరం బర్త్డే కన్నా 60 సంవత్సరాల బర్త్డే ఇట్లా స్పెషల్గా చేసుకోవాలి. కొంచెం స్వీట్ మెమొరీ లాగా గుర్తుండిపోతుంది. తెలంగాణ దావత్ అయితే ఫుల్ జరిగింది. అది ఇంకో వీడియోలో చూపిస్తా మీకు. చాలా బాగా జరిగింది. మా ఈ బర్త్డే సెలబ్రేషన్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.